శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 54వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భక్తి శ్రద్ధలతో. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతా సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. ఓ స్వామి, తల్లిదండ్రియు చుట్టమును దైవమును సర్వము నాకు నీవే గనుక కేవల నీచమగు సంసారమునందలి నా ఆశను పోగొట్టుటకు అట్టి సద్గురు స్వరూపుడవైన నీ కొరకు నమస్కారము. గురువు యొక్క కరుణా కటాక్షము ప్రాప్తించాలి అంటే మానవుడు అల్ప సుఖములకై అల్పమైనటువంటి ఆశలతో గురువుని సేవించినంత మాత్రమున ఫలితము కూడా అల్పముగానే ఉంటుంది. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు దగ్గర నుంచి తెలుసుకోవలసినటువంటి విషయాన్ని ముందు జాగరూకతతో తెలుసుకోవలసి ఉంటుంది. ఈ మానవ జన్మ నాది, నా సంసారం, నా కుటుంబం, నా బంధువులు, ఈ ప్రపంచములో పేరు ప్రతిష్టలు కీర్తి ఇవి అన్నీ కావాలి అని కోరికలతో పోయినన్ని రోజులు నిజము తెలియబడదు ఎవరికి కానీ. గురుమూర్తిని అట్లా కాకుండా ఈ యొక్క అశాశ్వతమైనటువంటి బంధాల నుండి శాశ్వతమైనటువంటి విముక్తి నాకు ఏ విధంగా కలుగుతుంది గురుదేవా అని గురువుని వేడుకున్నప్పుడు, గురువు పాదములపై వాలి ప్రాధేయపడినప్పుడు గురుడు కరుణించి నిజ మార్గాన్ని తెలియచేస్తాడు. ఈ లేని సంసారములో లేకనే ఉంటూ ఈ లేని ప్రపంచములో లేకనే ఉండే మార్గాన్ని తెలియచేస్తాడు. ఈ సంసారాన్ని తనలోకి తెచ్చుకోకుండా సంసారములో ఏ విధంగా ఉండాలి, ఈ సంసారాన్ని ఎట్లా వెలనీదాలి అనే సత్యం అన్నీ కూడా తెలియచేస్తాడు. ఈ సంసారం పైన ఉన్నటువంటిది మోహం మనకు, కానీ అది బందీకానాలతో వస్తుంది. ఈ సంసారము పైన, జగత్తు పైన, దేహం పైన మోహము కాకుండా కర్తృత్వ బుద్ధి ఉంటే అది బంధింప చేయడానికి అవకాశం లేదు. అందుచేత మోహ బుద్ధిని విడిపించి కర్తవ్య బుద్ధిని తెలియచేసి ఈ కర్తవ్య బుద్ధితో ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఉంటూ ఒకరోజు ప్రయాణం, చివరి ప్రయాణం ఆసన్నమైనప్పుడు అది ఏ బంధములకు తగులుకోకుండా సంకల్ప వికల్ప రహితమై నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండే ఒక మార్గం గురుడు కలిగిస్తాడు. దానికోసమే ఈ మానవ జన్మ వచ్చినది. ఆ నిజము తెలుసుకోవాలను. కావున మానవుడికి ఉన్నటువంటి ఈ మాయా ప్రభావం వలన తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోకుండా తెలుసుకోవలసిన అవసరము లేని దాన్ని తెలుసుకుంటూ మళ్ళీ జన్మములకు కారణమవుతూ ఉన్నాడు, దుఃఖములకు కారణమవుతూ ఉన్నాడు మానవుడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.